తలలు ఉంచండి, కళ్ళు మూయండి. సీనియర్స్ డానియల్, బోత్ డానియల్స్, కళ్ళు మూయండి. ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పాదాల వందనాలు ఇస్తూ ఉంటాను. ఉదయకాలం పిల్లలందరినీ సమకూరుస్తూ వచ్చాను, టీచర్స్ కూడా సకాలంలో తీసుకొని వచ్చాను. ఇదిగో మా తండ్రి, మరి మేము మీ యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడానికి కాకతీయ నగర్ వీధుల గుండా వెళ్ళి చూస్తున్నాం. మాకంటే ముందు మీ దూతల్ని పంపి సమస్త మార్గాల్ని సరళపరిచి, ప్రతి అడ్డంకు, ప్రతి విధమైన ప్రతిఘటనలు దూరపరిచి, ప్రభా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించారు తండ్రి. పిల్లలు ఎవ్వరూ కూడా అస్వస్థతకు గురి కాకుండా కృప దయచేయండి. టీచర్స్ కూడా తోడుగా ఉండి పిల్లలు చక్కగా మెయింటైన్ చేయడానికి, నడిపించడానికి ప్రభా మీ సహాయం దయచేస్తున్నారు. ఆటల్లో ప్రభా మీ యొక్క సహాయం కొరకు పెట్టుకుంటున్నారు తండ్రి. మ్యూజిక్ వాయించే వారిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. సమస్తం కూడా మేలు కొరకు సమకూరి జరిగి ప్రభా ఈరోజు ఈ యొక్క ఓపెన్ ఎయిర్ ప్రొఫెషన్ ద్వారా మీ నామానికి మహిమ, అనేకులకు స్వార్థ వినిపించబడ్డ ఎంతో సిస్టమేటిక్గా క్రమంలో మేము బయలుదేరి వెళ్ళాలి. మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని చూసే భాగ్యం తెచ్చు. మీ వెలుగును మా పైన ఉంచుకొని మీ కృపగల హస్తాలకు సమర్పించుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వందనాలు చెల్లించి అడిగి వేడుకొచ్చుంటున్నాం మా తండ్రి. ఇప్పుడు మీ చెప్పులు వేసుకోండి. ఆ కింద తాడుకు పట్టుకోండి, కాలే పడుతుంది.
మన ప్రియ యేసుతో మాట్లాడను. అన్నవసములను మాత పిత సోదరి సోదరులానిసే. అన్నవసములను మాత పిత సోదరి కొంచెం ముందు సోదరులానిసే. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు చేసెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు చేసెను మన కొరకై చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, మరి వేసవి సెలవుల సందర్భంగా మన కాలనీలో ఉన్నటువంటి ఎస్కోలు ప్రార్థన మందిరంలో పిల్లలకి 10 రోజులు మరి విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాం. మరి దేవుని వాక్య ప్రకారంగా అనేకమైనటువంటి నైతిక విలువలని పిల్లలకు బోధిస్తూ వచ్చాం. ఈరోజు మరి పిల్లలందరితో కలిసి ఈ చిన్న ప్రొఫెషన్గా ఊరేగింపుగా వెళుతూ ఉంటున్నాం. మరి దైవ వాక్యంలో ఎవరు రాయబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పంపబడినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం పొందే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడని రాయబడింది. దేవాది దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఎవరు కూడా నశించి నరకానికి ఆహుతై మరి ఆ యొక్క నరకంలో పడకూడదనే ఉద్దేశంతో మానవుడు జన్మతః పాపిగా ఉండి పాప భారములో చిక్కుకొని పోయినటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కొని పోయి సమాధానము నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నప్పుడు మరి మరణ భయము మానవుణ్ణి ఏలుతూ ఉన్నప్పుడు మరి చనిపోతే ఇక నరకానికి పోతాం, నాశనం అయిపోతాం అన్నటువంటి మరణ భయము ఏలుతూ ఉన్నప్పుడు ఈ 3 రకాలైనటువంటి భయభీతుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఈ లోకాన్ని అద్భుతంగా ప్రేమించి మరి తానే కుమారుని రూపేణ 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు మరియ గర్భంలో జన్మించి ఈ లోకానికి వచ్చే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి పాపముల నిమిత్తమై మొట్టమొదటిది మన పాపం నుంచి మనకు విడుదల కలగజేయడానికి, రెండవది సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి మనకు సమాధానము నెమ్మది కలగజేయడానికి, మూడవది మరణ భయము నుంచి మనల్ని తప్పించి మరి మరణించిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో దేవునితో పాటు పరిశుద్ధుల సన్నిధిలో పరిశుద్ధుల దేవదూతలతో పాటు ప్రభు యొక్క సన్నిధానంలో ఉండే ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ 3 అంతస్తుల ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ లోకంలో మనకు కలిగింది. లోక కళ్యాణం నిమిత్తమై ఆయన మనందరి పాపముల కొరకై నలగొట్టబడి విరగొట్టబడి మరి మన పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని మరి ఆయన చనిపోయినాడు. నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మరి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. మృత్యుంజయుడిగా లేచినటువంటి దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అనే మాట ఆయన పలికి ఉన్నాడు. ఈ ఉదయకాలం మరి మిమ్మల్ని
దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. మరి పాప భయంలో, పాప భీతిలో ఉన్నటువంటి వారు, మరణ భయంలో, మరి చనిపోతే మా పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తాము అని మరణ భయములో ఉన్నటువంటి వారిని, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక, ఎన్ని ఉన్నా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు, మరి ఏదో ఆందోళన, ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మరి ప్రజలందరినీ కూడా దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఈ మూడింటి నుంచి తప్పించబడతాం. మరి ఆయన యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. దేవుని యొక్క బిడ్డలుగా చేయబడతాం. దేవుని రాజ్యాన్ని ఒకవేళ మన మరణం ముందైతే మరి ప్రభు సన్నిధికి చేరతాము. ఒకవేళ ఆలస్యమైతే ప్రభుల వారు చెప్పారు, తిరిగి నేను రెండవ రాకడలో వస్తాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడతాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని ఈ ఉదయకాలం మరి పిల్లల్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుని వస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అతి గొప్ప అర్హత, ధన్యత పొందుకోవడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మీకు సహాయం దయచేయను కాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రేమల తండ్రి, మరి చిన్నపిల్లలు విరామ సమయంలో ఈ యొక్క VBS సెలబ్రేషన్ ప్రజలందరికీ తెలియజేయటం గాను ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి నీ వందనములు. మా తండ్రి యొక్క ప్రొసెషన్లో మీరుండి నడిపించగలని నీకే ఘనత, స్తుతి, మహిమ కలుగునుగా తల్లి. మా యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. యేసు చావొందే సిలువపై నీ కొరకే, నా కొరకే ఎంతో గొప్ప ప్రేమను పొందెను. నీ కొరకే, నా కొరకే దెయ్యం ప్రియమైన కాలనీ వాసులారా, మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేసవి కాలంలో చిన్న బిడ్డలకి కలిగిన ఆ యొక్క సెలవులను బట్టి వారి మధ్యలో, వారి యొక్క జీవన విధానంలో, మరి వారి యొక్క సమ్మర్ హాలిడేస్లో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి జరిపిన ఈ యొక్క వెకేషన్ బైబుల్ స్కూల్ ప్రకారంలో ఆ యొక్క చివరి దినాన మీ మధ్యలో చిన్న బిడ్డలతో కూడా మేము రావడం జరిగింది. ఎందుకు అంటే
మానవుని యొక్క జీవితంలో మానవుడు ఎల్లప్పుడూ ప్రేమించబడాలని కోరుకుంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఆ యొక్క సంతోషాన్ని వెతుక్కుంటూ, ఆ యొక్క ప్రేమని వెతుక్కుంటూ మానవుడు ఎన్నో ప్రయాసాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాడు. సమ్మర్ హాలిడేస్ అనగానే ఎక్కడికన్నా వెళ్ళాలి అని వెళ్తూ ఉంటారు. ఒక 3 దినాలు 4 దినాలు ఆనందంగా గడిపి వస్తుంటారు. ఈ యొక్క ఆనందము, సంతోషము ఏదైతే మానవుడు వెతుక్కుంటూ ఉంటాడో అది కేవలము తాత్కాలికమే, కొంతకాలమే ఉండిపోయేది. ఎటువంటి ప్రేమను మానవుడు వెతుక్కుంటున్నాడో, నిరంతరం ఉండే ప్రేమ ఏదైతే ఉందో అది మానవుడికి దొరకక అనేకమైన వేదనలతో మానవుని హృదయము నిండుకొని ఉంటుంది. ఎందుచేతంటే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. మానవుని యొక్క జీవితంలో అనేకమైన పాపములు ఉంటాయి. ఆ పాపం వలన ఆ యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని. విన్నారా? అదే ప్రేమ. దేవుని యొక్క ప్రేమనే మానవుడి వెతుకుతున్న ప్రేమను సరితూగినది. ఆ యొక్క ప్రేమ ఎటువంటిదంటే, ఆ దేవాది దేవుడు ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి నరరూపినిగా నీ వలె నా వలె ఈ భూమిపైకి దిగి వచ్చి ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, నీ పాపము నా పాపము ఆయన శిలువ పైన భరించి ఉన్నాడు. మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఉన్నాడు. మరణాన్ని గెలిచి ఉన్నాడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నేను ఎల్లకాలము ఇక్కడే ఉంటానని చెప్పడానికి వీల్లేదు. అందరము ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన ముందు 2 మార్గాలు, ఒకటి నరకము, ఒకటి మోక్షం. అందరూ కూడా మోక్షానికే వెళ్ళాలనుకుంటారు. అందరూ కూడా పరలోక రాజ్యానికే చేరాలి అనుకుంటారు. అందరూ కూడా ఆ యొక్క దేవుని మహిమలోకి వెళ్ళాలి అనుకుంటారు. అయితే ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మానవుని హృదయంలో పాపము దాగి ఉంటే పరలోక రాజ్యంలోకి మనము చేరుకోలేము. అందుకోసము దేవాది దేవుడు ఈ లోకంలోకి దిగి వచ్చి నీకు నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి ఉన్నాడు. నీకు నాకు బదులుగా ఆయన క్రయాన్ని చెల్లించి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన అవమానాన్ని భరించి ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీవు కూడా ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యము చేరుతాను అన్న ధీమా కలిగి ఉండాలంటే ఒకటి నువ్వు చేయాల్సి ఉంటుంది. నువ్వున్న చోటనే దేవాది దేవుణ్ణి, అవును ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడగాల్సి ఉంటుంది. నువ్వు ఎన్నో వ్యయ ప్రయాసాలు చేయాల్సిన అవసరం లేదు. ఎంతో డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎంతో శ్రమ నీ శరీరానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వున్న చోటనే కళ్ళు మూసుకొని, అవును ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు వెతుకుచున్న సమాధానాన్ని, నువ్వు కోరుచున్న ప్రేమను, దేవాది దేవుని యొద్ద నుంచి నిరంతరము నిలిచే ప్రేమను నువ్వు పొందగలవు. దేవుడు మీకు సహాయం చేయను గాక. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుని బాధలు పొందుతుంటే నా తండ్రి మరి యొక్క స్థలంలో నా తండ్రి సువార్త ప్రకటించబడి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున
ముందుకు రండి. పైనున్న ఆకాశమందునా మందునా పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందునా ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, మీకందరికీ కూడా ఈ ఉదయకాల దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మనకు బహుమానంగా ఇచ్చాడు. మనము మన పిల్లల్ని ప్రేమించి వారికి ఏదైనా బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతాం. మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్త మనల్ని ప్రేమించి మనకు అత్యవసరమైనటువంటి రక్షణనివ్వడానికి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆయనను బలిగాను అర్పణగాను ఆ శిలువలో ఆయనను అర్పించినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ శిలువలో ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మన పాపముల నుండి మనకు విముక్తి, విమోచన, అదే మార్గము, అదే మోక్షానికి మార్గం. పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయాలన్నా నివాసం చేయాలన్నా ప్రతి ఒక్కడు పరిశుద్ధుడిగా మారాల్సిందే. పరిశుద్ధుడిగా ఉండకుండా ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు. అయితే మరి మన పాపములు కడగబడాలి అంటే క్రీస్తు యేసు రక్తము, ఆ పవిత్రుని యొక్క రక్తము, ఆ పరిశుద్ధుని యొక్క రక్తము, ఆ పరిశుద్ధుని యొక్క రక్తానికి మాత్రమే అది సాధ్యము. ఎందుకంటే మనం అందరం కూడా అపవిత్రులుగా ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరం పాపం చేసినటువంటి వారంగా ఉంటున్నాం. అబద్ధము, వ్యభిచారము, ఇతరుల సొమ్మును ఆశించడము, అసూయ, కోపము, ద్వేషము, పగ ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనల్ని పాప పంకిలుగా చేస్తాయి. అయితే దేవుడు తన కుమారుని నంపి కుమారునిలో మన పాపంలోకి రావాల్సినటువంటి శిక్షను కుమారుని మీద వేశాడు. మనకు మాత్రం విమోచనం దయచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమై ఉంటున్నాడు, ఆయన సత్యమై ఉంటున్నాడు, ఆయన జీవమై ఉంటున్నాడు, ఆయనే మోక్షానికి మార్గమై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మన తనువును చాలించిన తర్వాత పరలోక రాజ్యమునకు మార్గము యేసే అయి ఉంటున్నాడు. యేసును అంగీకరించకుండా ఆ పరిశుద్ధుని రక్తములో పాపములు కడుక్కొనకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున మీ అందరికి తెలియజేయనది ఏమంటే యేసుక్రీస్తు మోక్షానికి మార్గమై ఉన్నాడు. ఆ మార్గమును మనం అందరం కూడా అంగీకరించాల్సినటువంటి వారం. మన పాపములను దేవుని యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని మన హృదయమందు విశ్వాసం ఉంచి మనం నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచి పరలోక వారసులుగాను దేవుని బిడ్డలుగాను చేసుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రభా, మరొకసారి మా పాపములను కడుపుతున్న విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. మేము కూడా పాపలమని ఒప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ మరొకసారి నీ రక్తంతో మమ్మల్ని కడుగుమని ఈ ప్రాంతం అంతటిని నీ ఆదరణలో ఉంచుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం. పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని సోదరుడా, పాప
క్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుష రూపము ధరించి స్వర్గము దిగి వచ్చేను, మనుష రూపము వచ్చి దివ్యము దిగి వచ్చేను. తనతో రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను. తనతో రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. రక్షణను పొందేదవు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. ప్రియమైన కాలనీవాసులారా, ఎష్కోలు చర్చిలో 10 దినములు విరామ బైబిల్ పాఠశాల పిల్లల కొరకు ఏర్పాటు చేయబడినందుగా చివరి రోజు ఊరేగింపుగా మన కాలనీలో ఇచ్చిన పిల్లల్ని తీసుకుని వచ్చాం. మరి దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది, చిన్న బిడ్డలు లాంటి వారైతేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతారని వ్రాయబడింది. చిన్న పిల్లలు దైవ స్వరూపులు అని మనం చెబుతూ ఉంటాం. వారు చిన్నగా ఉన్నప్పుడు ఎంతో అమాయకంగా, ఎంతో సామాన్యంగా అన్ని వింటారు, అన్ని నేర్చుకుంటారు. అలాంటి వారు మరి మన యొక్క కుటుంబాలలో, మన యొక్క ఇళ్లలో ఉంటారు. వారు ఒక దినమున గొప్ప పౌరులుగా చేయబడాలని మన యొక్క ఉద్దేశం. దేశానికి మంచి పౌరులుగా వారు ఉండాలని. ఈనాటి బాలలే రేపటి పౌరులు అని మనం చెబుతూ ఉంటాం. ప్రతి గృహంలో పిల్లలు వారికి ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తూ ఉంటాం. ప్రత్యేకముగా నేర్పు గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచి పాఠశాలలో వారిని వేస్తాం, మంచి విద్యను అభ్యసించేలా చేస్తాం. ఇలాంటి పిల్లల గురించి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న బిడ్డల్ని ప్రేమించి వారిని నా యొద్దకి రానియుడి అని చెప్పాడు. చాలా మంది ఆయన దగ్గరుండే శిష్యులే అభ్యంతరపరిచారు, గాని ఆయనైతే ఈ చిన్న పిల్లలని నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారినే పరలోక రాజ్యం అని దైవ గ్రంథములో వ్రాయబడి ఉండగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ప్రేమించినట్లుగా, వారిని దగ్గర తీసుకున్నట్లుగా, వారు మంచి పౌరులుగా ఎదగాలని వారిని ఎత్తుకున్నట్లుగా, వారిని ప్రేమించినట్లుగా దైవ గ్రంథము బోధిస్తోంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మరి ప్రస్తావించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చిన్నపిల్లలే కాకుండా లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదండి, లోకం అంటే మనుషులను ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణమును వారి కొరకై అర్పించాడండి. ఎందుకు ఆయన ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది? స్నేహితులను పిలిచాడు, మరి సహోదరులను పిలిచాడు, నాతో సమానులను పిలిచాడు. అలాంటి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము పాపము లేని జననం అండి. పాపము లేకుండా ఈ లోకానికి జన్మించాడు. రక్షకుడిగా, ప్రజాపతిగా ఈ లోకానికి జన్మించాడు. ప్రజాపతికి పాపములు క్షమించే అధికారము గలదు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజాపతిగా జన్మించి
సర్వలోక మానవుల పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేశాడండి. ప్రాయశ్చిత్తం అంటే హోమము. హోమము అనేకమైన మరి విలువైన ద్రావకముల ద్వారా, విలువైన సుగంధ ద్రవ్యముల ద్వారా హోమము చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారైతే లోకములో అన్నిటికంటే గొప్ప హోమం చేశాడు. ఏంటి ఆ హోమం అంటే తన స్వంత రక్తముతో హోమం చేశాడు. ఆ యొక్క స్వంత రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని గ్రంథములన్నీ కూడా ద్వేషిస్తుండగా సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోక మానవుల పాపమును గుర్తించి ఆ పాపముల కొరకై పరిహారము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడండి. నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే హోమము చేశాడు. ఎలా హోమం చేశాడంటే ఆయన స్వంత రక్తముతో హోమం చేశాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మానవులను రక్షించేదానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మానవ ఆకారములో మరి అవతారం ఎత్తి యేసుక్రీస్తు ప్రభు రూపములో పాపము లేనివాడుగా ఆయన శిలువ పైన వేలాడుతూ నా ప్రాణము పెట్టేదానికి, నా ప్రాణము తీసుకునేదానికి అధికారము కలిగిందన్న ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఎందుకంత నిస్సహాయంగా చనిపోయాడంటే మానవుని పాపము ఎంతో జటిలమైనది, ఎంతో కఠోరమైనది, అంతగా వదిలిపోదు. ఎలా ఎందుకండి ఈ యొక్క జటిలమైన పాపం అంటే అది జన్మముతో వచ్చింది. మానవుడు జన్మ పాపి అని దైవ గ్రంథములు ఘోషిస్తున్నాయి. స్వాభావికంగా మానవులకు పాపము సంప్రాప్తమైంది. స్వాభావికముగా అంటే రక్త మాంసములతో వచ్చింది. పైన యాచనల ద్వారా మరి నీతి కార్యముల ద్వారా అది పోదండి. దాన ధర్మముల ద్వారా అది పోదండి. ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా పోదండి అని ఎరిగిన దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ఈ లోకానికి పంపించి పాప ప్రాయశ్చిత్తము కొరకు, దోష నివారణ కొరకు, పాప పరిహారము కొరకు ఆయనను హోమముగా చేయబడేదానికి అర్పించాడు. ఆయన రక్తము ద్వారా సర్వలోక మానవుల పాపములు క్షమించబడతాయి. మా పాపములు క్షమించబడ్డాయండి. మేము పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడ్డామని ధైర్యముగా మీతో చెప్పగలుగుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుందని దైవ గ్రంథము బోధిస్తుంది. మరి జన్మ పాపము పోవాలి అంటే మరణం అయితేనే గాని, పాపము వలన వచ్చు జీతము మరణమని పాపము ద్వారా మనము బొందలో పోవాల్సిన వారమే గాని మరి మేలైన వాటిని మనం సంపాదించుకోలేము. ఒక దినమున మనము మరణిస్తాము. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారి మనసు పొంది స్వార్థము నమ్ముడని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా అనేక మంది నమ్ముకుంటున్నారు. మానవుల హృదయంలో ఉన్న గొప్ప సాధనమే ఆ యొక్క నమ్మకము. నమ్మితివా పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం, నమ్మితివా దేవుని మహిమను చూస్తాం, నమ్మితివా శాంతి సమాధానములు నెమ్మదిని కనుగొంటాం. దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాంటి పిల్లల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. సర్వలోక మానవులను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరును ఎక్కడ నశించుట దేవుని చిత్తము కాదని ఎరిగిన వాడై సర్వలోక మానవుల రక్షణ నిమిత్తమై గొప్ప ఏర్పాటు కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప ఏర్పాటును మనమందరము గ్రహించాలని దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దిగల తండ్రి కృపగల ప్రభావ మరి యొక్క ఉదయకాలంలో ప్రభావ మరి యొక్క ప్రాంతంలో విత్తబడిన వాక్యాన్ని తండ్రి ఫలభరితంగా చేసే ప్రభావ అనేక మందికి మేలుకరంగా ఉండాలని సాధ్యమని నోటికొచ్చిన ప్రభావ చిన్నపిల్లలను దీవించి ప్రభావ వారి యొక్క జీవితంలో మంచి భవిష్యత్తును బిడ్డలకి దయచేయమని వేడుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నీవు విశ్వసించిన రక్షణను పొందేదవు. నీవు ధరించి స్వర్గము దిగి వచ్చేను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను.
కల్వరిలోని సిలువలో ప్రాణము నర్పించెను ఎల్లరి పాపములకై తనదు రక్తము కాచెను తనదు రక్తము కాచెను ఎల్లరి పాపములకై తనదు రక్తము కాచెను తనదు రక్తము కాచెను సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని సమయము లేదు సోదరా త్వరపడిరమ్ము వేగమే సమయము లేదు సోదరా త్వరపడిరమ్ము వేగమే సువార్తను విశ్వసించి రక్షణను పొందుము రక్షణను పొందుము సువార్తను విశ్వసించి రక్షణను పొందుము రక్షణను పొందుము సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని సోదరుడా పాప క్షమకై వేడు మా మీ పాదాల వందనాలు స్తోత్రాలు నాయన. ప్రార్థన ఆలకించి కృప చూపి మీ సన్నిధి మాతో కూడా ఉంచి దేవా మరి కాకతీయ నగర్ వీధుల్లో మీ సువార్తను ప్రకటించడానికి 4 చోట్ల స్టాండ్ వేసి మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవా మీరు ఇచ్చినటువంటి సహాయం బట్టి మీ నడిపింపుని బట్టి మీకు వందనాలు. పిల్లలందరినీ కూడా క్షేమంగా ఉంచారు, టీచర్స్కి తోడుగా ఉన్నారు దేవా మీకు స్తోత్రాలు వందనాలు. మిగతా కార్యక్రమాన్ని కూడా ప్రభువా మీ పాదములతో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు వారు నేర్చుకున్నటువంటి పాటల ద్వారాను వారు నేర్చుకున్నటువంటి కంఠత వాక్యం ద్వారా మీరు వారిలో కలిగించినటువంటి మార్పును బట్టి సంఘం ఎదుట సాక్ష్యం ఏనైంటుండగా వీటిలో కూడా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని మధ్యాహ్నం ప్రేమ విందు కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేస్తూ రమ్మని దేవా మీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. बोलिए जिंदा खुदावंद यीशु मसीह की जय, जल्दी आने वाला यीशु मसीह की जय, हालेलुया।